నేను రామ్, న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఇవాల్టి బులెటిన్. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రైతన్నలపై జరుగుతున్న అరాచకాలను, అణచివేతల నుంచి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాల నుంచి రగచల్ల రైతన్నలను కాపాడాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగాన్ని కాలరాస్తుందని అన్నారు. హైదరాబాద్ లోని 11 సమ్మె శిబిరంలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్ మాధవ్ పాల్గొని ఈ రోజుతో 8 రోజులుగా ఎంఈఓ, డిఈఓ కార్యాలయాలు మూతపడ్డాయని, విద్యాశాఖ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా స్తంభించిందని మరియు కేజీబీవీ యూఆర్ఎస్ భవిత పాఠశాలలో బోధన పూర్తిగా బంద్ అయిందని, పాఠశాల విద్యా వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్, యూడిఐఎస్సి, ఏఏపీఏఆర్, ఎండిఎం ఆన్లైన్ పనులు కుంటుపడ్డాయని ప్రభుత్వం వెంటనే స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హన్మకొండలోని ఏకశిలా పార్క్ దీక్షా శిబిరంలో ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని, రీ ఎంగేజ్ విధానం తొలగించి ఉద్యోగ భద్రత కల్పించాలని, నియామకాలలో వెయిటేజ్ కల్పించాలని, హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియా కల్పించాలని డిమాండ్ చేశారు. కాపువాడలో కబ్జాకు గురైన భూమిపై యూత్ క్లబ్ల పేరుతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. ఏదిగుట్ట యాదయ్య పేరు రాగా స్థానికులు యాదయ్యను నిలదీశారు. తప్పుగా తన పేరు మీద నమోదైందని చెప్పి యాదయ్య తప్పించుకుని తిరుగుతున్నారు. దీనిపై కోరెడ్డి శ్రీధర్, తిరుమణి కరుణాకర్, కొంపల్లి సాగర్, తోట అనిల్, పల్లెర్ల గణేష్ కలెక్టర్లకు ఫిర్యాదు చేయగా ఇలాంటి వాటితో తమకేమీ సంబంధం లేదంటూ మున్సిపాలిటీలో తేల్చుకోవాలని వెనక్కి పంపించారు. మున్సిపాలిటీలలో అడగగా వారి స్పందన లేకుండా తప్పించుకుంటున్నారు. కార్పొరేటర్లే ఇలా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తుంటే మమ్మల్ని కాపాడేది ఎవరని స్థానికులు వాపోతున్నారు. దీనిపై వెంటనే స్పందించి మేయర్ గాని, మున్సిపాలిటీ వాళ్ళు గాని తొందరగా పరిష్కరించి ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పాలని స్థానికులు కోరుతున్నారు. మా పేరు తిరుమణి కరుణాకర్, మాది 30 డివిజన్. నేను ఇదే వాడలు ఉంటామండి. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ ఈ ప్లేస్లో ఏంటంటే మున్సిపాలిటీ మరుగుదొడ్లు ఉండే, అప్పుడు ఇక్కడ ఉన్న ప్రజల కోసం వాడుకోవడానికి గవర్నమెంట్ సులభ కాంప్లెక్స్ కట్టించింది. దాని తర్వాత ఇది కొన్ని రోజులకు ఇక్కడ ఉన్న నేర్చుకుంటా యాదయ్య కార్పొరేటర్ దాన్ని కొంచెం నిధులు సేకరించి దాన్ని కొంచెం మాడిఫై చేసిండు. సరే మాడిఫై చేసిండు, తాప కొంచెం అట్లే మాడిఫై చేసుకుంటా ఉన్నారు. అయినా ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటుండే. సరే ఎప్పుడన్నా ఇలాగకుండా రేపు ఓపెన్ చేస్తారు కావచ్చు అని చూసుకుంటూ ఉన్నాము, కానీ ఎప్పుడు ఓపెన్ చేస్తలేరు. ఇలాగనే దాదాపు ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది. తీరా మొన్న కొంతమంది ఇక్కడ వాళ్ళు వీళ్ళు వచ్చి ఇది అమ్ముతారట అది అని చెప్పి తిరిగితే మాకు డౌట్ వచ్చి, అరే ఇది గవర్నమెంట్ జాగా సులభ కాంప్లెక్స్ కదా, మరి అట్టెట్లా అమ్ముతారు, ఇది ఏంటిది అని చెప్పి మేము మున్సిపాలిటీలో ఎంక్వైరీ చేసాం. మున్సిపాలిటీలో ఎంక్వైరీ చేస్తే ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు స్థానిక కార్పొరేటర్ నేర్చుకుంటే యాదయ్య పేరు మీద మున్సిపాలిటీలో మోటేషన్ చేసుకున్నట్టు తెలిసింది. ఆయన పేరున మున్సిపాలిటీలో ట్యాక్స్ కూడా పే చేశారు. అట్లా ఎట్లా అవుతుంది అని చెప్పి మేము మాది అపార్ట్మెంట్ పక్కనే ఇక్కడ హెల్త్ సెంటర్ కానీ అంగన్వాడీ కానీ ఇవ్వాలి, లేదంటే క్లబ్ అది ఇది. మీరు ఇక్కడ ఎప్పటి నుండి ఉంటారు మేడం? మేము దాదాపు 10 సంవత్సరాల నుంచి 8 years 10 సంవత్సరాలు. అప్పటి నుండి ఇది వర్క్ నడుస్తుందా? అప్పటి నుండి మేము వచ్చిన నుండే నడుస్తుంది వర్క్. మీకు ఈ విషయం తెలియదు? అప్పుడు తెలుసు లైబ్రరీకి ఇస్తున్నాము, ఇది లైబ్రరీ కడుతున్నాం అని అన్నారు. ఎవరు? కార్పొరేటర్ వాళ్ళు. లైబ్రరీకే అనుకున్నాం. ఇంకా ఓపెన్ చేస్తలేరు అంటే అది పెండింగ్లో ఉంది అని మాకు తెలిసింది. కానీ అది నిన్న ఇవాళ ఇది క్లబ్కి ఇస్తుండ్రంటే మా పక్కకి 20 ఫ్యామిలీస్ ఉన్నాయి. పక్క క్లబ్ అంటే ఎంత గలీజ్గా ఉంటుంది, బయటికి రాలేము. మాకు అల్లరి కానీ ఏది కానీ డిస్టర్బెన్స్ అవుతుంది. క్లబ్కి ఇవ్వద్దు. అయితే అంగన్వాడీ అయితే హెల్త్ సెంటర్ లేకుంటే మహిళా మండలి వాళ్ళకే ఇచ్చిన వాళ్ళకు ఒక యూనిట్గా పనికి వస్తుంది కదా. అది తక్షణమే కలెక్టర్ గారు చర్య తీసుకోవాలి. ఇక్కడ క్లబ్ గిట్ట ఏది పెట్టద్దు, అది తక్షణం చర్య తీసుకోవాలి. యాదయ్య మీద, కార్పొరేటర్ యాదయ్య మీద చర్య తీసుకొని ఇది ఆఫ్ చేయాలి కోరుకుంటున్నాను.
ఓకే. అండి నేను ఇక్కడనే పక్కన ఉంటాను. ఇది యాక్చువల్లీ వచ్చేది ఇదంతా ఒకప్పుడు జంగల్ ఉండే, అందరూ బహిర్భూమికి బయటికి పోయేవాళ్ళు. అయితే ఈ ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఏంటంటే బయటికి అందరూ పోతున్నారనే ఉద్దేశం కొద్దీ దీనిలో ఒక మరుగుదొడ్లను కట్టించడం జరిగింది. ఓనర్ ఉన్నారా? ఓనర్ చనిపోయారు. అంటే వాళ్ళు ఎవరన్నా వాళ్ళ మనవాళ్ళు కానీ ఎవరన్నా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చెప్తారా? వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. సో ఇది వాళ్ళకు మున్సిపల్ వాటికి మరుగుదొడ్ల తప్పు అది అడగడానికి వస్తే మళ్ళీ ఇవన్నీ అనడం కరెక్ట్ కాదు కదా. అది కబ్జా కిందకి వస్తుంది కదా మరి. అత్నూర్ మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీ హనుమాన్ ఆలయం వద్ద గత 20 రోజుల నుండి నల్లా పైపు లీకేజీతో నీరు వృధాగా పోతుంది. న్యూస్ 9 టీవీ వార్తకి స్పందించిన అధికారులు గ్రామ పంచాయతీ సిబ్బందితో లీకేజీ పైపును బాగు చేయించారు. అది గమనించిన గ్రామస్తులు వార్త రాసిన న్యూస్ 9 టీవీ ప్రతినిధికి మరియు గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు హెల్త్ చెకప్ నిర్వహించి మెరుగైన ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. మెడికల్ ఆఫీసర్ పి మౌనికతో పాటు కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. అందరి పిల్లలకి నార్మల్గా హెల్త్ చెకప్, ఎవరికైనా ఏమైనా చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ అంటే అల్సర్ ఉండడం కానీ, దగ్గు, జలుబు, ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండడము, అమ్మాయిలకైతే గైనిక్ డిజార్డర్స్ ఉండడం కానీ, ఏమైనా టీత్ ప్రాబ్లం, ఈఎన్టీ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి మైనర్ ఇష్యూస్ ఉండి మనకి అవైలబుల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇండెంట్ నుండి ఇమ్మీడియట్గా ఇచ్చే మెడికేషన్ అయితే ఇక్కడ అడ్వైజ్ చేసి ఇస్తున్నాము. లేదు ఇంకేమైనా అనదర్ ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ ఇమ్మీడియట్గా ట్రీట్ చేయలేనివి, బ్లడ్ టెస్ట్ చేసి ట్రీట్ చేయడం కానీ, స్కాన్ అవసరం ఉన్న కేసెస్ కానీ, ఇంకా స్పెషలిస్ట్ డాక్టర్ అంటే గైనిక్ డిజార్డర్తో బాధపడే వాళ్ళకి, యూరిన్ ఇన్ఫెక్షన్స్తో బాధపడే వాళ్ళకి, కొన్ని క్రానిక్ డిజార్డర్స్, సివియర్గా అబ్డామినల్ పెయిన్ కొన్ని రోజుల నుంచి సఫర్ అవుతున్న వాళ్ళకి స్పెషలిస్ట్ డాక్టర్ కన్సల్టేషన్ అయిన వాళ్ళని రెఫర్ చేయడం జరుగుతుంది. జూనియర్ కాలేజెస్కి 2 డేస్కి విజిట్కి వచ్చాము. కొంతమంది పిల్లల్ని రిఫర్ చేయడం జరిగింది, కొంతమంది పిల్లలకి ఆన్ స్పాట్ అంటే ఇక్కడే ఇవ్వదైన ట్రీట్మెంట్ని ఇక్కడే ఇచ్చేయడం జరిగింది. అందరి పిల్లల్ని నార్మల్గా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. అంటే ఎట్లాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎట్లా ఉండాలి, డైలీ లైఫ్ స్టైల్ ఎట్లా ఫాలో అవుతూ ఉండాలి అనే దాని మీద అవగాహన కల్పించడానికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. మల్లాపూర్ పిహెచ్సి వైద్య अधिकारी पी मौनिका और సిబ్బందితో కలిసి ఈరోజు కళాశాలకు వచ్చారు. బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా వేరువేరుగా ట్రీట్మెంట్ ఇచ్చారు. వైద్య నిమిత్తం వాళ్ళకి సలహాలు సంప్రదింపులు ఇచ్చారు. మొత్తం మీద ఈరోజు కళాశాలకు 120 మంది పిల్లలు
వాళ్ళు సలహాలు సంప్రదింపులు కౌన్సిలింగ్ అని కూడా ఇచ్చారు.